నమస్తే అండి. నేను మన గమ్యం ఛానల్ నుంచి ఈవేళ మనకు ఒక సైట్ వచ్చిందండి సేల్స్కి. ఇది వచ్చేసి అనకాపల్లి డిస్టిక్ మారంపూడి విలేజ్ నియర్ సాలపవళం NH16కి 2 కిలోమీటర్స్ అండి. ఈ సైట్ 500 గజాల సైట్ ఇది. సో ఇది క్లియర్ టైటిల్, అప్రూవ్డ్ ల్యాండ్ అండి. ఎవరికైనా ఇల్లు కట్టుకొని ఉండాలంటే పీస్ఫుల్ వాతావరణం, చుట్టుపక్కలంతా కూడాను మంచి టేక్ చెట్లు. ఇది రెండో వేరే వ్యక్తిదండి, ఇది ఇంకొక అతనిది ఇది. సో ఇది సేల్స్కి ఏం కాదు కానీ, సో దీని పక్కన అనమాట ఈ సైటు, ఈ ల్యాండ్ సేమ్ ఇలాగే ఉంటుంది కానీ బుషెస్తో ఉంది. ఇందులో కూడా టేక్ మొక్కలు 1-2 ఉన్నాయి. సో గతంలో టేక్ మొక్కలు ఉండేవి, ఉద్దు తుఫానికి పడిపోవడం వల్ల తీసేయడం జరిగింది. సో 4 పక్కల గోడలు ఉన్నాయి. సో ఇది వచ్చేసి మారంపూడి విలేజ్ GPR లేఅవుట్ అనమాట. సో GPR లేఅవుట్లో ఇది 500 గజాల సైట్ అండి. ఇది సేల్స్కి వచ్చింది. ఇది వైజాగ్ డిస్టిక్లకు కానీ లేదంటే అనకాపల్లి డిస్టిక్ కానీ రావచ్చు బహుశా. ఇది NH16కి 2 కిలోమీటర్స్ అనమాట. ఇది గతంలో ఒక 15 సంవత్సరాల క్రితం లేఅవుట్ అండి. ఇప్పుడు ఏంటంటే దగ్గర దగ్గర హౌసులు వచ్చేసి. సో ఇది గుడి అండి, ఇది గుడికి సంబంధించినటువంటి గుడి. సో ఇది 40 ఫీట్ రోడ్స్ అండి, అన్నీ కూడాను లేఅవుట్ విలేజ్. ఇది లేఅవుట్ వేసారు అప్పట్లో సేల్స్ అయిపోయినాయి. అతను తెలంగాణ అతను సేల్ చేసుకొని తెలంగాణ వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. సో ఇది గుడి అండి. సో అది మనకు ఆ చెట్ల తర్వాత విలేజ్ కనపడుతుంది, మారంపూడి విలేజ్. ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇవన్నీ లేఅవుట్ తాలూకా బిట్లేనానికి ఇవన్నీ కూడా ఇన్ని టేక్ చెట్లు ఉన్నాయి. మంచి విలేజ్ అండి. సో విలేజ్ అనమాట. సెల్ టవర్స్ కూడా వేసారు ఆల్రెడీ, మీరు మధ్యలో చూస్తున్నారు కదా సెల్ టవర్స్. సో ఇటు నుంచి ఈ రోడ్ అనమాట, ఇది ప్రహరీ గోడతో అనమాట. ఇదనమాట బిట్టు లేఅవుట్ తాలూకా బిట్టు అని ఇందాక చూసారు, ఇప్పుడు చూస్తున్నాను గోడ పడుతుంది. సో ఇదండి మనకి సేల్స్కి వచ్చింది. సో ఇది ఆయన సేల్ చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఎవరికైనా కావాలనుకుంటే కలవండి. మంచి ఇప్పుడు వైజాగ్ డెవలప్మెంట్ వచ్చేసింది బాగా. సో ఇది వచ్చేసి తూర్పు ఫేసింగ్ ఉంది రోడ్డుకి. చూస్తే ఇది ఇప్పుడు మనకు సన్ కనిపిస్తున్నాడు కదా, ఇదంతా వెస్ట్ అండి. ఇటువైపు ఇదంతా తూర్పు అండి, తూర్పు ఫేసింగ్ వెళ్ళే బిట్ అది. సో అది సేల్స్కి వచ్చిందండి. ఎవరైనా కావాల్సి ఉంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇది 40 ఫీట్ రోడ్ అండి లేఅవుట్కి. ఈ లేఅవుట్లన్నీ కూడాను 40 ఫీట్ రోడ్స్ అండి. GPRకి సంబంధించిన లేఅవుట్ ఇది. 15 ఇయర్స్ బ్యాక్ వేసింది. క్లియర్ టైటిల్. ఈ ల్యాండ్ వచ్చేస్తే 500 గజాలు అంటే ఆల్మోస్ట్ 10 సెంట్లు. ఇదంతా కూడా 33 ఫీట్ రోడ్స్ అంటే 40 ఫీట్ రోడ్స్ 30 ఫీట్ రోడ్స్ అనమాట. ఇదంతా విలేజ్ అండి. ఇది మనకు కనిపిస్తుంది కదా, అక్కడ విలేజ్ ఉంది. అది మారంపూడి విలేజ్. ఇదన్నమాట విలేజ్. ఇది సెల్ టవర్స్ కూడా ఉంది. మంచి వాస్తు, కొండ వెస్ట్ సైడ్ ఉంది. మంచి వాటర్ది తక్కువలోనే. ఏమైందంటే ముందు 2 బిట్లు, ఆ పక్క బిట్లు, ఆ వెనక 2 బిట్లు ఇదంతా కూడా లేఅవుట్ అండి. పేమెంట్ ఇవ్వాలి.
లేఅవుట్ సంబంధించినటువంటి బిట్స్ ఇవి. ఇప్పుడు మనం బిట్ దగ్గర నుంచి మీకు లేఅవుట్ చూపిస్తాను. అదనమాట, అక్కడంతా విలేజ్ అనమాట. ఎవరు బిట్టుకు వాళ్ళకి ప్రహరీ గోడలు అవన్నీ కట్టుకున్నారండి, ఫౌండేషన్ వేసుకున్నారు కొన్ని. ఇవన్నీ టేక్ మొక్కలు, కరెంట్ ఉంది. సో అక్కడ ఏదో షెడ్ లాంటిది ఉంది, మెకానికల్ షెడ్ లాంటిది. చూస్తే మీకు ఇది అనమాట వాతావరణం బాగుంటుంది. అంతా కూడా టేక్ మొక్కలు అప్పట్లో వేసినవి ఇవన్నీ. ఇది సెల్ టవర్ అండి. అదేదో మెకానికల్ షెడ్ అనమాట. సో హౌస్ అక్కడ పంతులు గారి హౌస్ ఉంటుంది. ఇటువైపు నుంచి వస్తాం అనమాట. ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనం NH65 అనమాట, అందులో కలుస్తాం. అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అనమాట ఇది విలేజ్. అది మెకానికల్ షెడ్ అండి, ఏదో తయారు చేస్తున్నారు ఇక్కడ. పీస్ఫుల్ వాతావరణం అండి. హౌస్ కట్టుకొని ఉండొచ్చు హ్యాపీగా. ఇప్పటికే చాలామంది కట్టుకున్నారు. ఇదొక హౌస్ అండి. ఇప్పుడు ఆ కొండ దగ్గర ఒక మనిషి వస్తున్నారు కదా, లేడీ. అటువైపు రోడ్డు అండి, లెఫ్ట్కి అనమాట. 2 కిలోమీటర్స్ NH16 అంటే అనకాపల్లి టు వైజాగ్ రోడ్ అనమాట ఇది. ఇవన్నీ బిల్డింగ్స్ ఏనండి, ఇవన్నీ బిల్డింగ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.